ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఆర్టీవీ యజమాన్యానికి, ఆర్టీవీ ప్రేక్షకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు పొనుగోటి భాస్కర్రావు. నేను వెల్దండ మండల్ రైతు కన్వీనర్ని. నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్ని. మన తెలంగాణ రాకముందు వచ్చినాక అనేటటువంటి అంశంపై చర్చించడం కోసం ఆర్టీవీ ముందుకు వచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాకముందు మనందరి గుర్తు కరెంటు ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లం ఉండేది. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడం కూడా జరిగింది. మనకు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. మరీ ముఖ్యంగా పాలమూరు వలసలు పోయి బాంబే, బీహార్, కర్ణాటక, బెంగళూరు, మద్రాసు, వేరే వేరే రాష్ట్రాలకు, దేశాలకు కూడా వలసలు పోయి కడుపు చేత పట్టుకొని పోయి గుంపు బస్సులలో ఎక్కిపోయి బతికేటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. అదే మన స్టేట్ తెలంగాణ రాష్ట్రం దానికోసం ఎంతో ప్రయాసపడి ఎంతో ఇబ్బంది పడి ఎంతోమంది ఈరోజు తెలంగాణ కోసం అమరులైన తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు, విద్యార్థి నాయకులకు, అమరులైన వాళ్ళందరికీ నేను వాళ్ళకు నా మనస్ఫూర్తిగా వాళ్ళకు సుఖాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. వాళ్ళ త్యాగఫలమే ఈరోజు మన తెలంగాణ. ఈ తెలంగాణ తేవడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ దచ్చుడా అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకొని తెలంగాణని ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున లేపి ఊరూరా లాస్ట్కు సకల జనుల సమ్మె వరకు కూడా తీసుకొచ్చి దాన్ని తెలంగాణ తెచ్చినందుకు ఆయనకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతలు తెలియాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ తెస్తేనే సరిపోదు. ఈ తెలంగాణను నేను భవిష్యత్తు తరాలకు తెలంగాణ అంటే ఎందుకు చూపించాలి, బంగారు తెలంగాణ తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ప్రభుత్వాన్ని తెచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎంత బాగా చేసిండు అనేది మనందరికీ తెలుసు. చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు పాలమూరు కోనసీమ అయింది. అసలు ఎక్కడో ఉన్న భూమి ధరలు 50,000 ఎకరా కూడా ఇవ్వలేనటువంటి భూములు ఇవాళ కోట్లకు పడలేదు. ఇక్కడ అసలు బీడ్లు వారే పొలాలు ఏడు చూసినా గడ్డి మొల్ల వారి పొలాలలో కూడా ఇవాళ వరిధాన్యం పండింది. దానికి ఉదాహరణ మనం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంత వరిధాన్యం పండేది, తెలంగాణ వచ్చినాక ఎంత వరిధాన్యం పండేది అనేది లెక్కేస్తే మనం మన స్టేటే కాకుండా దేశం మొత్తానికి కూడా మనం బియ్యం భోజనం కోసం బియ్యం సప్లై చేసే అన్నదాతగా, అన్నపూర్ణగా కూడా మనం అవతరించాం అనేటటువంటిది మనం ఈరోజు చెప్పక తప్పదు. అది చేసినందుకు మనం సంతోషించాలి. కరెంటు అసలుకే కరెంటు ఉండదు. అప్పట్లో 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఇడిస్తే ఆ ఇడిచింది 2 మళ్ళు వాలేది. మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇడిస్తే మళ్ళీ అదే వారేది. రాత్రనక పగలనక బైకాడ వండుకొని బోర్లు పెట్టి మోటార్లు పెట్టి పావులు గరిసి తేళ్లు గరిసి రైతులు నానా ఇబ్బందులు పడుతుండే. ఇప్పుడు అది లేకుండా 24 గంటల కరెంటు, అది కూడా ఫ్రీ కరెంటు. 24 గంటలు రైతుకు ఫ్రీ కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అందరికీ నమస్కారం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయినప్పటి నుండి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు పేద ప్రజలు కూడా అభివృద్ధి పరంగా నడిపించాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించి పేద ప్రజలని అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పేద ప్రజలు విద్యకు, వైద్యానికి ఖర్చు చేసి ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు పూర్తిగా విద్య పైన
వైద్యం పైన దృష్టి పెట్టి పేద ప్రజలకు పూర్తిగా ఉచితంగా విద్య అందిస్తేనే పేద ప్రజలు బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పేద ప్రజలందరినీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే విద్య పైన పూర్తిగా ఉచితం చేసి పేద ప్రజలను అభివృద్ధి పరచాల్సిందిగా విజ్ఞప్తి. నా పేరు జూలూరి బాలస్వామి, కుట్ర గ్రామము. ఆర్టీవీ నిర్వాహకులకు కృతజ్ఞతలు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మామూలుగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొన్ని చేసిన పనులు ఏవైతున్నావో ప్రజలకు వచ్చేటివి చేసిండు, కొన్ని చేయకూడని చేసిండు. కొన్ని ప్రజలకు అవసరాలకు కొన్ని గ్రామాలలో మౌలిక వసతులు అనేటివి ఖచ్చితంగా కేసీఆర్ వచ్చినాక ఈ మిషన్ భగీరథ అనేది అదొకటి నేను ఖచ్చితంగా దాన్ని నేను ప్రజలకు అవసరం వచ్చిందని నేను పూర్తిగా భావిస్తున్నా నా వంతుగా. అదేవిధంగా గ్రామాలలో చిన్న చిన్న రైతులకు ఏవైతే ల్యాండ్స్ ఉన్నావో ఆ ల్యాండ్లను తెలంగాణ ప్రభుత్వం ఈ POT యాక్ట్ ద్వారా ఏవైతే రైతులు కొన్నారో అలాంటి వాళ్ళకు పట్టాలు ఇస్తే ఈ గవర్నమెంట్లో ఇస్తారని అందరూ చాలా ఆశించారు. గవర్నమెంటుగా మారింది కాబట్టి ఇప్పుడన్నా ఇస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా గ్రామాలలో ఏ ఒక్క నిరుపేదకు ఒక్క డబుల్ బెడ్రూమ్గా ఇవ్వండి ఎంతో చేసింది, కానీ చేయని ప్రజలకు చిన్న చిన్న అవసరాలు తీర్చేటివే అవసరాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ అంటే కానీ, రేషన్ కార్డ్స్ అంటే కానీ, ఇవి చాలా వ్యక్తిగతంగా గ్రామాలలో కుటుంబాలకు అవసరం వచ్చేటి. ఇవన్నీ పెద్ద పెద్దవి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే, ఎత్తిపోతలు అంటే ఓనాడు మొదలుపెట్టి ఓనాడు అవుతున్నాయి, చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రైతు బంధు డబ్బులుగా చేసిండు, కానీ అసలైన చిన్న చిన్న రైతులకి పెద్ద పెద్ద రైతులకు 200 ఎకరాలు 400 ఎకరాలు ఇవన్నీ వాళ్ళకి ఇష్యూగా కొంత మేము మాత్రం దాన్ని ఏకీభవిస్తలేము. మేమైతే దానికి ఏకీభవిస్తలేము. ఇంకా కుటుంబానికి ఒక 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అని మేము ఆశిస్తున్నాం. ఏ ప్రభుత్వం ఇచ్చినా డబ్బు అనేది ప్రజల డబ్బే. ఏ ప్రభుత్వాలు ఇచ్చినా ప్రజల డబ్బే. దాన్ని ప్రజలకు పంచే విధానం మీరు చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఈ చిన్న చిన్న వ్యాపారులు కానీ, చిన్న చిన్న బుట్టి దుకాణాలు, పండ్ల అమ్మేటోళ్ళు, వాళ్ళకు కొంత జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని లోన్స్ వచ్చినాయి. వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ అవుతున్నారు. ఆల్రెడీ తెలంగాణ వచ్చినాక ఖచ్చితంగా అనేది 100% డెవలప్మెంట్ అవుతుంది. ఎవరి చేతుల్లో పెట్టుకుని ఎవరితో చేతుల్లో ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకున్నటువంటి సమస్యలు ప్రధానంగా ఆనాడు మంచినీరు, సాగునీరు, విద్యుత్తు, రోడ్ల అభివృద్ధి, ప్రాజెక్టుల అభివృద్ధి, అనేక విషయాల్లో మనం ఇంతవరకు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని పూర్తి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో మరి గత 5 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే కొనసాగుతున్నావో తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తిరోధకాలు ఇచ్చి రాష్ట్రాన్ని వెనుకబడడానికి ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గద్దెదించడానికి ప్రజలు పునరాలోచనలో పడ్డారు. మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు ప్రజలు ఉన్నారు. తప్పక అది జరగాలని తిరిగి కేసీఆర్ నాయకత్వంలో
మరి రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ప్రభుత్వం అనుసారం కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.